అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇది పుష్ప 2 అదే ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆ కుటుంబం సంబంధించి రేవతి అనే ఆమె గారు చనిపోవడం, తర్వాత ఆమె కొడుకు శ్రీతేజ్ హాస్పిటలైజ్ అవ్వడము, ఇప్పటికీ ఇంకా కోలుకోలేకపోవడం, స్టిల్ ఆయన బెడ్ రెస్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఆయన కోలుకోవడానికి ఇంకా నిన్నటిదాకా చాలా క్రిటికల్గా ఉండింది. ఈరోజే సొంతంగా ఏదో తీయగలుగుతున్నాడు అని కూడా చెప్తున్నా, అంటే తిండి సొంతంగా తినగలుగుతున్నాడు అనే ఒక వర్షన్ అయితే బయటకు వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం అయితే చాలా బాధాకరం. ఈ సినిమా వాళ్ళు నిన్న సీఎం గారు అసెంబ్లీలోన, అంటే అసెంబ్లీ అనేది మన రాష్ట్రానికి దేవాలయం లాంటిది. అక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఒక చట్టబద్ధమైన నిర్ణయాలే ఉంటాయి. ఆ నిర్ణయానికి చట్టబద్ధత ఉంటుంది, అకౌంటబిలిటీ కూడా ఉండవలసి వస్తుంది. రేపు పొద్దున ఏదైనా జరిగితే క్రిమినల్ అసోసియేషను ఇలాంటివి కూడా ఎన్నో కోడ్ చేయాల్సి వస్తుంది. కానీ అసెంబ్లీ సాక్షిగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడం అనేది అంటే ఒక తీవ్రమైన చర్చకి దారితీసింది నిన్నటి నుంచి. దానికి వెంటనే కౌంటర్ రియాక్టర్గా మన అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను అలా ఇలా అని ఆయన మాట్లాడడం కూడా ఒక రకంగా మనకి ఆలోచింపజేయడానికి పెద్ద స్కోప్ ఇచ్చిందనమాట. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఆ జరిగిన ఇన్సిడెంట్లో జరిగిన నష్టాన్ని అయితే ఎవరు పూడ్చలేరు. ఇది మాత్రం చాలా పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు. ఆ నష్టాన్ని పూడ్చడానికైతే వీలు కాదు. ఒకటి మాత్రం నిన్న అసెంబ్లీ సాక్షిగా జరిగిన కన్వర్జేషన్లో ఇంతకుముందే మనం ఒక నెక్స్ట్ డేనే ఆయన అల్లు అర్జున్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన నెక్స్ట్ డేనే నేను ఒక షార్ట్ వీడియో అయితే చేసినాను. దాంట్లో చెప్పినాను క్లియర్గా, అంటే ఆయన్ని పరామర్శించడానికి అంతమంది వెళ్తున్నారు కానీ మరి ఆ బాధిత ఫ్యామిలీని పరామర్శించడానికైతే ఒక్క హీరో కూడా వెళ్ళలేదు. అదైతే నిజము. అది ఎందుకంటే ఇప్పుడు చాలా క్లియర్గా సీఎం గారు చాలా క్లియర్గా రూల్స్ వైలేట్ చేసినారని అదని ఇదని చాలా క్లారిటీగా చెప్తున్నారు. సేమ్ హీరో గారు కూడా నేను ఏమీ చేయలేదు, అదంతా ఒక సిస్టమేటిక్గానే జరిగిందని ఆయన చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కొద్దిగా నాకు అనిపిస్తున్నది ఏంటంటే కొన్ని అబద్ధాలు అయితే హీరో గారు చెప్తున్నారేమో అని అనిపించింది. బట్ అది ఎంతవరకు నిజమనేది అయితే తెలియాల్సి ఉంది. సబ్జెక్టు కరెక్షను ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడింటే. బట్ ఏది ఏమైనా మన సినిమా పెద్దలైతే వాళ్ళు అంత పెద్ద హీరోలు అయ్యి అంత రెమ్యునరేషన్లు అన్నీ తీసుకొని అంత ఎదుగుతున్నారంటే కారణం కేవలం మనం ప్రజలు. కానీ వాళ్ళు ఎవ్వరు వాళ్ళనైతే పరామర్శించడానికి వెళ్ళకుండా కేవలం హీరో గారిని పరామర్శించడానికి వెళ్ళడం అయితే నాకు కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపించింది. వాళ్ళు అక్కడికి వెళ్ళడంతో పాటు అక్కడికి కూడా వెళ్ళొచ్చింటే ఇంత చర్చకి దారి తీసేది కాదు. అంటే మేమంతా ఒకటే అనేది అయితే వాళ్ళు చెప్తున్నారు కానీ మరి ప్రజలు చూడండి, మీకైతే అంత స్టార్డమ్ అయితే రాదు కదా. ఒకసారి ఆలోచన చేయండి ఈ విషయం మీద మీరు కూడా. ఎందుకంటే మీలాంటి కుటుంబంలో ఒకటి జరిగితే మీరు ఎంత బాధపడతారో సాధారణ ఫ్యామిలీల్లో కూడా అంతే బాధ. ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా తీర్చలేని లోటు అది. ఆ అబ్బాయికి తల్లి లేకపోవడం అనేది ఎంత పెద్ద లోటు అండి, మనందరికీ తెలిసిందే. సో మీరు కూడా ఒకసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.